2025 మే 6వ తేదీ నాడు మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలిపారు. సందర్భంగా యూనియన్ కోశాధికారి కాలువ శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు గత సమ్మె కాలంలో ఇచ్చిన వాగ్దానాలకు జీవోలు జారీ కాకపోగా ప్రస్తుతం ఉన్న ఆప్కా సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనుకోవడం దుర్మార్గమని, అటువంటి చర్యలను విరమించుకోవాలని, కార్మికులను పర్మనెంట్ చేయాలని, స్థానిక మున్సిపాలిటీలో చెత్త తరలించే వాహనాలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి వాహనాలపై పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలను కాపాడాలని, వాహనాలకు ఇన్సూరెన్స్లు పూర్తి స్థాయిలో చేయాలని, గత సమ్మె కాలపు వేతనం మంజూరు చేయాలని, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని, పట్టణ అవసరాలకు అనుగుణంగా పారిశుద్ధ్య వాహనాలను సమకూర్చాలని, చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సిబ్బందిని పెంచాలని పలుమార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని, ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించుటకు నిర్లక్ష్య వైఖరిని విడనాడి సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల రానున్న కాలంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కె నాగేంద్రబాబు, యూనియన్ అధ్యక్షులు పులి శ్యామ్ ప్రవీణ్, ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు బద్వేల్ ప్రవీణ్ కుమార్, నాగారపు సత్యరాజు, కమిటీ సభ్యులు ఈండ్ర చంద్రశేఖర్, పద్మిశెట్టి రామయ్య, పిపి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలను ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన కార్మికులకు పెన్షన్ సౌకర్యాన్ని పెన్షన్ సౌకర్యాన్ని ఇవ్వాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాన్ని వేయించాలి. మరమ్మతులను వేయించాలి. చెత్త తరలించే వాహనాల మరమ్మతులను వేయించాలి. చెత్త తరలించే వాహనాల మరమ్మతులను కాపాడాలి. చెత్త తరలించే వాహనాల మరమ్మతులు చేపట్టి కార్మికుల ప్రాణాలను కాపాడాలి. కార్మికుల ప్రాణాలను విచారణ చేయించి కార్మికుల ప్రాణాలను కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు 2వ రోజు బద్వేల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్న గత సమ్మెకాలంలో ఇచ్చినటువంటి హామీలకి జీవోలు నేటికి ఇవ్వడంలే. గత సమ్మెకాలంలో ఒప్పందాల ప్రకారం ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈరోజు కార్మికులని దాదాపు నెల కాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4,000 నుంచి 5,000 మంది కార్మికుల్ని బలవంతపు రిటైర్మెంట్ చేశారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. గత 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈరోజు బలవంతంగా రిటైర్మెంట్ చేయడం ఏమాత్రం సందేశం కాదు. అదేవిధంగా మున్సిపాలిటీలో స్థానికంగా సమస్యలు పరిష్కారం చేసేదానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు చొరవ చూపడంలే. పోరాడి సాధించుకున్నటువంటి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా డబ్బులు ఇవ్వడం లేదు. అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి సకాలంలో పనిముట్లు ఇవ్వడంలే. అదేవిధంగా వాహనాల మరమ్మతులు కూడా రిపేర్ చేయించడంలే. నిత్యం మురికి మలినాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే పలుమార్లు కన్నటువంటి అధికారులను కలిసినప్పటికీ మాకు ఉన్నతాధికారుల నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మీకు ఇచ్చేదానికి లేదని చెప్తా ఉన్నారు. మురికి మలినాలు వచ్చేటువంటి కార్మికులకు కూడా ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఉన్నటువంటి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరం కూడా సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయం చేశాం. ఈ నెల 20, 21, 22వ తేదీలలో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పారిశుద్ధ్య సేవలన్నీ కూడా పూర్తిగా స్తంభింపజేస్తా ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. ఏదో కార్మికుల్ని పిలిచాం, మాట్లాడాం, పంపించాం అనేటువంటి పద్ధతులలో కాకుండా కార్మికులు స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పూర్తిగా క్రోడీకరించి ఇప్పటికే అనేక దఫాలుగా కలిసాం, అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చాం. వాటన్నిటి మీద కూడా కార్మిక నాయకులను పిలిచి సమంజసంగా మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సానుకూలంగా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఉన్నటువంటి అధికారులు కృషి చేస్తున్నటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో రాబోయేటువంటి 3 రోజుల పాటు 20, 21, 22 తేదీలలో సమ్మె చేస్తా ఉన్నాం. అప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెలకు కూడా వెళ్లేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ శివకుమార్ యూనియన్ నాయకులు.